హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మంచి రెసిపీ మసాలా ఎగ్ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది మనం మసాలాతో చేస్తున్నాం కాబట్టి కొద్దిగా స్పైసీగా ఉంటుంది. గుడ్లు 4 తీసుకోండి, ఉడికించినవి. ఉల్లిపాయలు ఒక 4-5 ఇలా కడిగి శుభ్రంగా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. మీడియం సైజు 3 టమాటాలు తీసుకోండి. నూనె 4 స్పూన్లు. చింతపండు మీడియం నిమ్మకాయ సైజు అంత తీసుకోండి. గరం మసాలా పౌడర్ 1 స్పూను, ధనియాల పౌడరు 1 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 చిన్న స్పూను, కారం 1.5 స్పూను, పసుపు చిటికెడు తీసుకోండి. ఉప్పు మీ టేస్ట్కు తగ్గట్టు తీసుకోవచ్చు. కొత్తిమీర చిన్న కట్ట తీసుకోండి. ముందుగా ఆయిల్లో ఉడికించిన గుడ్లని లైట్గా ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి, లేదంటే త్వరగా పై పొట్టంతా కూడా మాడిపోతుంది. దీన్ని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ఒక సపరేట్ బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం దీంట్లో పచ్చిమిర్చి, ఆనియన్స్ అంటే ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అన్నిటిని కూడా దీంట్లో వేసి దోరగా ఫ్రై చేసుకోండి. దీంట్లో మనం ముందుగా పసుపు అలాగే ఉప్పు కూడా వేస్తే ఆనియన్స్ త్వరగా ఉడకడానికి, తొందరగా వేగడానికి కూడా చాలా పనిచేస్తుంది. ఉప్పు ముందుగా ఎప్పుడైనా ఆనియన్స్లో వేసుకుంటే త్వరగా వేగుతాయి. కొద్దిగా వేగే టైంలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తే ఈ ఉల్లిపాయలతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన అంతా పోతుంది. ఒక 10 నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో టమాటాలు కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఈ టమాటాలు ఈ ఉల్లిపాయల వేడికి త్వరగా ఉడికిపోతాయి. ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో తగినంత కారం, మనకి హై ఫ్లేమ్లోనే ఇవన్నీ కూడా ఉడికించుకుంటే ఈ పచ్చివాసన అంతా కూడా పోతుంది. ఈ కారం వేసిన తర్వాత దీంట్లో చింతపండు రసాన్ని వేసి కొద్దిగా ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఉడికిన తర్వాత దీంట్లో గరం మసాలా పౌడర్ అలాగే ధనియాల పౌడర్ కూడా వేసుకోండి. ఇలా దగ్గరగా కాకుండా మీకు కొద్దిగా వదులుగా కావాలంటే మరింత పులుసు కూడా వేసుకోవచ్చు. గుడ్లని మనం చాకుతో ఇలా కట్ చేసి దీంట్లో వేసుకోవాలి. ఎందుకంటే మనకి చింతపండు రసం, పులుపు, కారం అన్నీ కూడా ఈ ఎగ్గులోకి వెళ్తే చాలా టేస్టీగా ఉంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా మనకి పులుసు మరింత కావాలంటే మనకు ఆల్రెడీ దగ్గర పడుతుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని మరిగించుకుంటే మంచి టేస్టీగా వస్తుంది పులుసు. చివరిగా మనకి ఇది మరిగిన తర్వాత ఒక కొత్తిమీరని శుభ్రంగా కడిగి కట్ చేసి చివరిగా వేసుకుంటే మంచి రుచికరమైన ఈ సమ్మర్లో చారులాగా పులుసులాగా తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మసాలా ఎగ్ పులుసు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి.